భూకంపం వచ్చినట్లు లేకపోతే ఏదో తుఫాన్లో వచ్చి అన్ని కొట్టకపోతాన్నట్లు సృష్టిస్తున్నారు అధికారులు. ఇక్కడ ఏమీ జరగదు, ఏముండదు. కేవలం వాళ్ళు చేసే మెసేజ్ల మీద ఆధారపడే ఉద్యోగాలు చేస్తాను. మెసేజ్కే ఇంత భయం ఉన్నప్పుడు ప్రతిరోజు మా కార్యకర్తలను కొడతాంటే కనీసం చర్యలు కూడా తెలియదు. కొడతాడు, అర్ధ గంటలోనే మేము పేషెంట్ని అనంతపురం తీసుకునే లోపలనే వాడు మా వెహికల్లో కట్టబట్టి తిరుగుతుంటాడు. ఇంకోటి ఏం చెప్తా అంటే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారెడ్డిని పంచగుడికి కొడతామని అతను చెప్తాడు. వాళ్ళ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు పంచగుడిపుతా అని వాళ్ళు చెప్తారు. ఎవరో ఒకరు ఉడిగితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓర్పు అనేది ఒక స్థాయి వరకు వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా కథం. ఖచ్చితంగా నేను ఈ గుర్తు చెప్తా. అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు. దానికి సమయము, సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము, సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భం. 5 ఏళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో, ఎట్లుండా పోయినసారి? మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం, వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు. దేనికి కోటి సంతకాలు? దేనికి? మీరందరూ తన్నులు తినలేదా? మేము మీ ఇండ్ల పైకి కూడా వచ్చారు, గుర్తుందా? మళ్ళా దేనికా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానంటే 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు. తప్పేమింది ప్రైవేటైజేషన్ చేస్తే? మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం. వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డు పైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు. వాళ్ళు మళ్ళీ కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా అని చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే, ఆయన సలహాదారులు మంచోళ్ళో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్, ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకొని రోడ్లో తిరగాల. ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేద్దండి మాట్లాడి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు మీరందరు చూస్తూనే ఉన్నారు, డ్రైనేజ్ అనేది ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చిందంటే అంతకుముందు 5 ఏళ్లకు ముందు ప్రతి డ్రైనేజ్ పైపుల్లో క్లీన్ చేసుకుంటా పోతున్నాం కాబట్టి సిల్ట్ అనేది ఏర్పడలేదు. కానీ లాస్ట్ 5 years లో సిల్ట్ అనేది ఒకసారి కూడా తీయకపోవడం వల్ల పెద్ద పెద్ద పైప్స్లలో అంతా వాటర్ నిండా సిల్ట్ పేరకపోయి వాటర్ ఎనికి కొడుతుంది. ఈరోజు మేము కొత్త మిషన్ ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 90 లక్షలు పెట్టి ఇది కొనబోతున్నాము. ఇది ఎట్లంటే ఎక్కడైతే 12 అడుగులు 20 అడుగులు మ్యాన్హోల్స్ ఉన్నాయో మామూలుగా మనకు రూల్ ఉంది మనుషులు దింపకూడదని. మరి ఎలా క్లీన్ చేస్తాము? ఓ జెట్టింగ్ మిషన్ పెట్టి ఆ సిల్ట్ అంతా పోయేటట్టు చేసుకొని నీళ్లు ఫ్లో ఈజీ అవుతుందని చెప్పి ఈ మిషన్ తెచ్చాం. నాకు తెలిసి ఒక 6 months దాదాపు 4000 మ్యాన్హోల్స్ ఉన్నాయి తాడిపత్రిలో. ఇవన్నీ క్లీన్ చేసుకుంటా పోవాలంటే మినిమం 6 to 7 months పడుతుంది. అదేవిధంగా వచ్చి రాగానే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను అయ్యా మీరు ఏం చేసినా చేయకపోయినా మా డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం భ్రష్టు పట్టింది, క్లీన్ చేసుకోవాలంటే దాదాపు 11 కోట్ల వరకు శాంక్షన్ చేశాడు. మరి అది తోడయ్యి రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, వాటరు ఈ మూడింటిపైన కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి